హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం షిరిడీలో ఉన్న సైట్ సీయింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏమేం టెంపుల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, అండ్ ఎట్లా ఆటో వాడు ఎంత ఛార్జ్ చేస్తాడు అనేది చెప్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూమ్ దగ్గరికి వస్తాడు ఆటో పర్సన్. ఖండోబా టెంపుల్కి తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడ ఫస్ట్ టైం మాట సాయి ఒక పెళ్లి బృందంతో వచ్చినప్పుడు ఆవో సాయి అన్నాడు మాట మగుల్సాపతి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి షిరిడీలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ మాట. అండ్ సాయిబాబా గారికి ఇక్కడి నుంచే సాయిబాబా అని పేరు ఈ గుడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఆవో సాయి అనే పేరుతో మాట. అండ్ ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుండిద్ది. హిస్టరీ అవన్నీ ఉంటాయి మాట. అండ్ ఫొటోస్ ఉంటాయి మాట అప్పటివి. అండ్ ఈ చెట్టు వచ్చేసరికి సద్గురు చెట్టు మాట. ఇది పక్కనే సాయిబాబా ఫాలోవర్ ఉంటాడనమాట. అండ్ ఈ టెంపుల్‌కి చాలా నైస్‌గా ఉండిద్ది చూడ్డానికైతే. ఖండోబా మన ట్రిప్‌లో ఫస్ట్ ప్లేస్‌కి ఇక్కడే తీసుకెళ్తాడనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది దర్శించుకున్న తర్వాత ఆటో పర్సన్ ఈ బొమ్మ చూపించాడనమాట. సాయిబాబా వాటర్ ఫ్లో చేస్తున్నట్టు మాట. ఇది షిరిడి సిటీలో ఉండిద్ది. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు పంచముఖి విష్ణు గణపతి టెంపుల్‌కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే ఫోన్ అలౌ లేదు. కానీ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇదైతే గుడి ఎంట్రన్స్ మాట. షిరిడీలో ఎట్లా ఉండిద్దంటే అన్‌అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు మాట. ప్రతి గుడికెళ్ళినా తెలుగులో అయితే రాస్తారన్నమాట. డైరెక్షన్స్ గానీ, ప్రతీది తెలుగు అన్‌అఫీషియల్ లాంగ్వేజ్ మాట అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి తెలుగు తెలిసిద్దక్కడ. అండ్ ఇక్కడ మా ఫాదర్ దీపం వెలిగిస్తున్నారన్నమాట. ఇక్కడ అన్నపూర్ణ దేవి ఉండిద్దన్నమాట. కెమెరా అలౌ చేయలేదు. అందుకే తీశాను. అండ్ ఈ వినాయకుళ్ళొచ్చేసరికి భూమి మీద ఎన్ని టైప్స్ ఆఫ్ వినాయకుళ్ళుంటారో, అన్ని టైప్స్ ఆఫ్ వినాయకుళ్ళు ఈ గుడి చుట్టూ ఉంటారన్నమాట. అండ్ ఎవరెవరైతే డొనేట్ చేశారో అందరూ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళే డొనేట్ చేశారు ఈచ్ విగ్రహాన్ని. అండ్ 2 ఆర్ మోర్ ఏంటిదంటే అదర్ స్టేట్స్ వాళ్ళు డొనేట్ చేశారు. రిమైనింగ్ అంతా మనోళ్ళే డొనేట్ చేశారన్నమాట. ఇక్కడ స్వామి 5 తలకాయలతో ఉంటాడనమాట. అందుకని పంచముఖ గణపతి టెంపుల్ అన్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 3 ప్లేసెస్ ఉంటాయన్నమాట. సాకూరి, ఉపాసని, బాబా ఆశ్రమం ఉండిద్దన్నమాట. అండ్ బాబా ఒక మెయిన్ ఫాలోవర్ మాట. ఆ టెంపుల్ ఫోన్ అలౌ లేదు. అండ్ గాంధీజీ వచ్చాడనమాట ఇక్కడ బాబా సాహెల్ చౌక్ దగ్గరికి. అండ్ శ్రీ ఏకముఖ దత్త మందిర్ ఉండిద్ది ఇక్కడ కూడా. చాలా బాగుండిద్ది టెంపుల్ అయితే. ఫోన్స్ అయితే అలౌ లేవు చాలా చోట్ల. నెక్స్ట్ వచ్చేసేసి ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్ర టెంపుల్ మాట. చాలా బాగుండిద్ది టెంపుల్ అయితే. ఆ ఇంటీరియర్స్ అరిపిచ్చారన్నమాట. చాలా బాగుండిద్దన్నమాట. ఒక టెంపుల్‌ని గోల్డ్ కలర్‌తో చాలా వైభవంగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా సాయిబాబానే ఉంటారు. అండ్ ముందు ఈ నాగదేవత, పక్కనేమో గుడి బయట ఛత్రపతి శివాజీ ఉండిద్ది. జై భవాని హర హర మహాదేవ్. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి వటవృక్షం మాట. ఇది ఇండియాలో 3 చెట్లున్నాయన్నమాట. వన్ ఆఫ్ ది ట్రీ షిరిడీలో ఉందన్నమాట. ఇది రివర్స్ మాట. ఉల్టా సీజన్స్‌కి ఉల్టా మాట. ఎప్పుడైతే ఆకులు రాలిపోతాయో అప్పుడు ఈ చెట్టుకి ఆకులుంటాయి. ఎప్పుడైతే దీనికి ఆకులొస్తాయో మిగతా చెట్లు రాలిపోతాయన్నమాట. చాలా విచిత్రంగా ఉండిద్ది. అండ్ బాబా ఇక్కడికొచ్చి ఈ చెట్టు కింద ఉండేవాళ్ళని అక్కడ ఆరెంజ్ కలర్ బోర్డ్‌లో రాసి ఉంటుందన్నమాట. చాలా బావుంటుంది చెట్టయితే. చాలా గ్రీనరీగా ఉండి అండ్ హెల్తీగా కూడా ఉంది ఈ చెట్టు. మెయింటైన్ చేస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. కొన్ని సాయిబాబా ప్లేసెస్‌ని చూపియడానికి బాగా మెయింటైన్ చేస్తుంది. Hi, I am Kirana Shugunkar from Shirdi. Okay. If somebody is coming to Shirdi, or I am the person in Shirdi who will plan your local sightseeing to according to your journey. Okay. Some places are there where Baba have visited. There are many historical places nearby Shirdi. Okay. Like Upasni Maharaj temple is there, Veerbhadra Swami is there, Kalparuksha tree is there, Panchamuki Vinayak Vishnu Ganpati is there. Okay, Khundapat temple where Baba have visited first when Baba came to Shirdi. He first visited to Khandapat temple. Okay, after that there is a old Shirdi. After that, Kopargaon local sightseeing is also available. If in Kopargaon local sightseeing also there are many places where Baba have visited.
Okay. And next thing that if somebody is planning for Shirdi, I will do their local sightseeing. I will mention my mobile number, contact number in description. Okay. And thank you. భయ్యా మీరు చూశారుగా మన భయ్య ఫుల్గా తిప్పాడు. నెక్స్ట్ టైం మన భయ్య ఆటో నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే చూడండి. అండ్ మార్నింగ్ సైట్ సీయింగ్ అయిన తర్వాత ఈవినింగ్ ఫ్రీ దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం సాయిబాబాని చూస్తున్నాను నేను. అండ్ ఆ తర్వాత ప్రసాదం తీసుకుని ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాం అన్నమాట. మధ్యలో మా మదర్ షాపింగ్ చేస్తున్నారు. సో అది చూసుకుని అక్కడ శారీస్ చూసుకుని అండ్ స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసా. బాగుంది అక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్. ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తా. బాగుంది. ఆ క్లైమేట్కి మ్యాగీ తింటూ చాయ్ తాగుతూ బాగుంది. సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్.